నేను ఇంకొక వీడియో చూసాను రాత్రి, కారుమూరి వెంకటరెడ్డి అలాగే ఈశ్వర్ గారు వీళ్ళంతా కూడా కర్నూలు బస్సు ప్రమాదం గురించి వాళ్ళ విశ్లేషణ అనమాట. వాళ్ళు ఎంత లేఖితనంగా మాట్లాడుతున్నారంటే, ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే, డైరెక్ట్గా మద్యం వల్లే చనిపోయారు. ఆ బండి తోలిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో వాడు బండి నడపడం వల్ల కల్తీ మద్యం తాగాడు, బెల్ట్ షాపుల దగ్గర కొనుక్కొని తాగాడు, దానివల్ల 22 ప్రాణాలు లేదంటే 20 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయి దీని అంతటికీ కారణం ప్రభుత్వం అని చెప్పేసి వాళ్ళు చేసే విషప్రచారం అన్నమాట. పైగా ఇంకొక మాట అనుకొచ్చాడు, నాకు అక్కడ ఆశ్చర్యం వేసింది. నాకు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు తల్లిని తిట్టింది వాళ్ళే అయినా సరే వెళ్ళి వాళ్ళతోనే కలిసి పని చేస్తున్నాడని చెప్పేసి మళ్ళీ ఇక్కడ డైవర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎవరు దూషించారు, వాళ్ళ కుటుంబ సభ్యులను ఎవరు దూషించారు అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. పైగా ఇక్కడికి వచ్చి కవర్ చేసే ప్రయత్నం అన్నమాట. ఒకసారి వాడు ఏం మాట్లాడుతున్నాడు వినిపిస్తా చూడండి. చేయించిన ఆశ్చర్యం లేదు, వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. రెండోది ఇక్కడ ప్రశ్నించేటటువంటి వీడియో కొద్దిగా ఎంత ఉంటుంది, పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు అందరూ ఎవరు లేరు. ఒక ప్రశ్నిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించాలి, మాట్లాడితే సాక్షియో లేదంటే ఇప్పుడు న్యూట్రల్ గా ఉన్నటువంటి రామ్నాథ్ గారు ఇంకొకరు ఎవరు, సో వీళ్ళు ప్రశ్నించాలి. అందుకని చూడండి వెచ్చలు విడిగా సార్. ఇక్కడ మీరు చూస్తే ఈ రోజు కొన్ని సింపుల్ గా చెబుతారు. ఏలూరు జిల్లా నందివాడ మండలం తొమ్మలపల్లె సచివాలయం ముందు బెల్ట్ షాప్. సచివాలయం అంటే ఆ గ్రామానికి సంబంధించిన సచివాలయం ముందు బెల్ట్ షాప్. సచివాలయం ముందే. రెండు, శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో ఎక్సైసీఏ కార్యాలయం పక్కన బెల్ట్ షాప్. ఎక్కడ పోతున్నాం మనం? ఎక్సైసీఏ కార్యాలయం పక్కన బెల్ట్ షాప్. సరే, మరి ఇది తెలియకుండా జరిగిద్దా? మన పక్కన ఏం జరుగుతుందో మనకు తెలియదు. మన ఇంటి పక్కన ఏముంటుందో. ఇక్కడ చూస్తే రోడ్డు పక్కనే బెల్ట్ షాప్. దీంతో పాటు ఇక్కడ చూస్తే సార్ గుడి పక్కన ఎంత దారుణం చూడండి ఈ సంఘటనలో. అనంతపురంలో మసీదు పక్కన ఉన్న మద్యం దుకాణం, తిరుపతి కేటీ రోడ్ లో పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం ఎదురుగా ఉన్నటువంటి మద్యం దుకాణం. ఇది లైసెన్స్డ్ మద్యం దుకాణం. సరే, ప్రకాశం జిల్లా కొండేటి మండలం పెద్ద కల్లగంట గ్రామంలో రామాలయం వద్ద ఉన్న బెల్ట్ షాపు. గుంటూరు అరండాలపేట 1వ లైన్ లో సాయిబాబా గుడి ఎదురుగా ఉన్న బ్రాందీ షాపు. ఇది నా ప్రాపర్టీ, ఇది నా ప్రాపర్టీ, ఇది నా ప్రాపర్టీ సినిమాలో ఉంటుంది. ఓ పని చేయ, అప్పుడు మనం ఎలా చెప్పాలి? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రభుత్వమే మద్యం అమ్మింది కదా, మీరు అమ్మినప్పుడు ఎక్కడ అమ్మారు, ఇప్పుడు ప్రభుత్వం ఎక్కడ అమ్ముతుంది, అది కంపేర్ చేసి చెప్పాలి. ఇక మా హయాంలో ఇక్కడ అమ్మాం, ఆ మద్యం దుకాణాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు అని చెప్తే బాగుంటుంది. మీరు అమ్మింది అక్కడే, మీరు ఎక్కడ అమ్మేశారు? గాల్లో అమ్మారా? మీరు అమ్మింది అక్కడే అమ్మారు. మీరేం ఎక్కడో దూరంగా ప్రజలు ఎవరికి అందుబాటులో లేకుండా దూరంగా అమ్మలేదు కదా, మీరు ప్రజల మధ్యనే అమ్మారు. గుడి దగ్గర, బడి దగ్గర, ఇంకొక దగ్గర, జనాలు ఎక్కువగా ఉండే దగ్గర అమ్మారు. మీరు కూడా డైరెక్ట్గా ప్రభుత్వం అమ్మింది అప్పుడైతే. మరి దానికేం చెప్తావు? ఉదాహరణ చెప్పనా, మా రాజమండ్రి లాలా చెరువు సిగ్నల్స్ దగ్గర నుంచి మ్యాక్సిమం ఒక 200 మీటర్ల దూరంలో ఒక వైన్ షాప్ ఉంటుంది, ప్రభుత్వం మద్యం దుకాణం. పక్కన ఒక బేకరీ ఉంటుంది, దాని పక్కనే లోపలికైతే ఒక పెద్ద స్కూల్ ఉంటుంది. ఏమైంది మరి అక్కడ? ఇంకొకటి బొమ్మూరు సెంటర్ దగ్గర, బొమ్మూరులో ఒక మద్యం దుకాణం ఉంటుంది, ఇళ్ళ మధ్యలో ఉంటుంది, చుట్టూ ఇళ్ళు ఉంటాయి. అక్కడ ఇళ్ళ మధ్యలో ఒక చిన్న షాప్ ఉంటుంది అన్నమాట, రేకుల షెడ్లాగా ఉంటుంది. అదొక ప్రభుత్వ మద్యం దుకాణం. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా సందర్భాలు చాలా ఉంటాయి. ఇంకా చిన్న హాస్పిటల్, చిన్నపిల్లల హాస్పిటల్ ముందు మద్యం దుకాణాలు కూడా ఉన్నాయి. మీరు పెట్టారు అప్పట్లో. మీరు ఎక్కడ అమ్మారు? మీరు ఎక్కడ గాలి ఏమన్నా అమ్మారా? మీరు అక్కడే అమ్మారు. మేము ఏదో ఎక్కడో అమ్మేసేవండి, ఊరు బయట అమ్మేసేవండి, లేదంటే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోండి చెప్పేసి ఆన్లైన్లో అమ్మారా? ఎవరికి మీరు చెప్పేది ఉపన్యాసాలు? ఆ రోజు మీరు ఎక్కడ అమ్మారు, ఇప్పుడు ప్రభుత్వం కూడా అక్కడే అమ్ముతుంది. అంటే ఇక్కడ ప్రభుత్వం అమ్మట్లా, ఎవరైతే లైసెన్సులు తీసుకున్నారో, ఎవరైతే ఇచ్చేసుకున్నారో వాళ్ళే అమ్ముతున్నారు. మీరు ఇక్కడికి వచ్చేసి ఇలాంటి అబ్బాబాయ్ కూరలు చెప్పమాకండి. ఇప్పుడు మాట్లాడతా చూడండి. చూసుకుంటారనే సేమ్ ఇప్పుడు ఈ గుడి పక్కన ప్రాపర్టీ నాదే, ఈ గుడి పక్కన నాదే, ఆ మసీదు పక్కన నాదే, ఈ చర్చి పక్కన నాదే అన్నట్టుగా ఎట్లుంటే మరి మెట్లు కడగాల్సింది కాదు కదా, ఇప్పుడు బెల్ట్లు కడగాలి కదా. పవన్ కళ్యాణ్ వెళ్ళి మద్యం ప్రియ పొట్ట కొట్టావు జగన్ సినిమా డైలాగ్ వేసాడు కదా. సినిమా డైలాగ్ ఏంట్రో, కల్తీ మద్యం అమ్మేసి పొట్ట కొట్టడం కాదు, ప్రాణాలు తీసేసుకున్నారు మీరంతా కూడా. జే బ్రాండ్లు అమ్మి, ఊరు పేరు లేని బ్రాండ్లు అన్నింటిని అమ్మి మీరు ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాటమాడేశారు. చూపించు మీరు మీ హయాంలో ఏ బ్రాండ్లు అమ్మారు చెప్పండి అయ్యా. ఇప్పుడు వెళ్ళు, నువ్వు వైన్ షాప్ దగ్గరికి వెళ్ళు, నీకు నచ్చిన బ్రాండ్ అడుగు, తీసుకో. కానీ మీ హయాంలో ఆ ఆప్షన్ లేదుగా. ఓన్లీ ప్రభుత్వం ఏది అమ్మితే అదే. అది బూమా, ప్రెసిడెంట్ మెడలా, నైనార్సా, అక్కడ ఉన్నది ఏదో కొనుక్కొని తాగాల్సిందే తప్పితే తాగేవాడికి ఆప్షన్ లేదు. మరి మీరు వచ్చి ఇక్కడ మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారు ఆ సందర్భంలోనే అన్నారు, అది ఎక్కడ ముందర బాబు, మొత్తం స్పిరిట్ అమ్మేస్తున్నారు మీరు. స్పిరిట్ అమ్మేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇది నిజంగా చాలా దారుణమైన విషయం. అది ప్రజల ప్రాణాలంటే మీకు లెక్కలేదని చెప్పేసి నా సందర్భంలో ఆయన మాట్లాడాడు. ఆయన
రామాలయం పక్కన కొట్లూరు వీరబ్రహ్మేశ్వర స్వామి గుడి పక్కన గుడి ఎదురుగా వైన్ షాపులు బెల్ షాపులు ఉంటే ఎక్కడున్నావు? మాదాపూర్ లో ఉన్నారా? దీనికి చెప్పాలి కదా. మరి ఏపీ బీజేపీ వాళ్ళు కూడా అడుగుతా, కొంతమంది ఓవర్ యాక్షన్ చేస్తా ఉంటారు. మరి వాళ్ళందరూ ఏమయ్యారు? గుడి పక్కన ఆయన ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఒక ట్వీట్ పెట్టారు, ఇట్లా ప్రమాదం జరిగింది. అదే ముందు అది తీసి మళ్ళీ ఏదో మార్చారు. వేమూరి కావేరీ ట్రావెల్స్ చెప్పుంటారు చంద్రబాబు నాయుడు గారు. వేమూరి తీసేశారు. వేమూరి అంటే రాధాకృష్ణ ఇంటి పేరు నాయన. మళ్ళీ తేడా వస్తుంది, అందరూ తెలిసిపోయింది. మన కులపాలను లేదంటే మనకు సంబంధించి అనుకుంటారు, లేకపోతే రాధాకృష్ణ బంధువులు అనుకుంటారు. అది తీసేయమంటే తీసేసాడు. ఎవరు వద్దన్నారు సార్? ఇంటి పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడాలా మనం? సార్ తప్పు. మనం ఇంటి పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడాలా? వాళ్ళు సిగ్గుపడ్డారు, ఈయనట్టు తీసేస్తారు సిగ్గు లేకుండా. ఇంక ఉంటే వెళ్తాడు, ఎందుకు వెళ్తాడు సార్? ఉంటే వాళ్ళ అమ్మని తిడితేనే ఆయన సిగ్గు రాలేదు, వాళ్ళ అమ్మని తిడితే సిగ్గు రాలా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి వాళ్ళ అమ్మని తిడితేనే సిగ్గు రాలేదని మాట్లాడుతున్నాడు. నిజంగా పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల్ని, పవన్ కళ్యాణ్ గారి తల్లి గారిని ఎవరు తిట్టారండి? శ్రీరెడ్డి తిట్టింది. తర్వాత కత్తి మహేష్ కూడా వాళ్ళ అమ్మగారిని ఉద్దేశించి కాదు కానీ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఎక్కువగా మాట్లాడాడు. ఇంకా పోసాని కృష్ణమురళి అయితే మనం చెప్పుకోవసరం, లకారాలతో సంబోధించి ఎంత దారుణంగా మాట్లాడినా అంత దారుణంగా మాట్లాడాడు. వాళ్ళ ముగ్గురు ఏ పార్టీకి చెందిన వ్యక్తులు? సరే కత్తి మహేష్ ఇప్పుడు అలాగే లేడు కాబట్టి లేని వ్యక్తి గురించి ప్రస్తావన వద్దు. శ్రీరెడ్డి, పోసాని కృష్ణమురళి, ఇంకా చాలామంది ఉన్నారు. ప్రస్తుతానికి వీళ్ళ ముగ్గురు సరిపోతారు, వీళ్ళిద్దరు సరిపోతారు. ఏ పార్టీ సానుభూతి పరులు? మీ పార్టీకి చెందిన వ్యక్తులు కాదా? తెల్లారైతే జగన్మోహన్ రెడ్డి బంద్ చేయరా? పోసాని కృష్ణమురళి మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏ పొజిషన్లో ఉన్నాడో వాళ్ళంతా పెంచి పోషించింది మీరు కాదు. వాళ్ళ అప్పాబాయి గారు ఎవరికి చెప్తారండి మీరు? పవన్ కళ్యాణ్ గారు తల్లిగారిని దూషించింది తెలుగుదేశం పార్టీ నాయకులే. మీరు దూషించారు, జగన్మోహన్ రెడ్డి దూషించాడు, తిట్టించాడు. వీళ్ళందరి చేత కూడా తిట్టించింది జగన్మోహన్ రెడ్డి. రోజా చేత, శ్రీరెడ్డి చేత, ఆ పోసాని కృష్ణమురళి. ఒక్కడ కాదు, ఎవడు తిడతానంటే వాడిని తీసుకొచ్చి కూర్చోబెట్టి వాడికి పదవులు కట్టబెట్టి నువ్వు పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు తిట్టని చెప్పేసి తిట్టించాడు. తిట్టించలేదా? తెలీదా? బహిరంగంగా కనబడట్లేదా? నువ్వు చెప్పు, పోసాని కృష్ణమురళి మీ పార్టీలో పనిచేయలేదా? ఇవాళంటే రాజకీయాలు నాకు సంబంధం లేదని చెప్పి ఓడిపోయిన తర్వాత పక్కకు తప్పుకున్నాళ్లే కానీ మీకు సంబంధం లేదా? శ్రీరెడ్డి మీకు సంబంధం లేదా? బహిరంగంగానే చెప్పొద్దు కదా మాకు జగన్మోహన్ రెడ్డి ఇష్టం అని చెప్పేసి. ఆ రోజు మీరు సమర్థించారు కదా. ఆవిడ బూతులు తిడతా ఉంటే ఆవిడ తిట్లన్నిట్లో కూడా మీ సోషల్ మీడియాలో మీరు తిప్పలేదా? ఎవడో చెప్తున్నారు మీరు ఉపన్యాసాలు, ఎవరు తిట్టించేశాడు? తిట్టించింది మీరు, తిట్టింది మీరు. ఆ విషయం పవన్ కళ్యాణ్ గారికి తెలీదా? పైగా ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు చెప్తా ఉంటే వినాలా? మీరే చెప్పేది. ఒక రోడ్డు ప్రమాదం గురించి మీరు చేసే విషప్రచారం ఎంత దారుణంగా ఉందంటే కనీసం మనిషి జన్మెత్తాం కదా మనం. శవరాజకీయాలు చేయడానికి మీరు పెట్టింది పేరు. ఎంతసేపు శవరాజకీయాలు చేస్తాం. ఏదైనా శవం దొరికిందా? ఓకే రైట్, చేద్దాం రాజకీయం. ఇంకా ఎవడిని రకాలుగా అనుకున్నా మనం మగాన 10 మంది తుప్పుకుని ఉమ్మేసేసినా సరే ఇంకా అది వీళ్ళకి లెక్కల్లోకి రాదు. ఇంకెళ్ళకి విష ప్రచారం చేసేయాలి. గుడి దగ్గర ఉంది, ఇబ్బడి దగ్గర ఉంది, మీరు అక్కడే అమ్మారు. మీరు ఎక్కడో తీసుకెళ్ళి అడవుల్లో అమ్మలా, మీరు అదే ప్రదేశాల్లో అమ్మారు, అదే ప్రాంతంలో అమ్మారు, అక్కడే అమ్మారు. పైకి వాళ్ళు ఎక్కడికి వచ్చి మీరు నీతులు చెప్తున్నారు. మాకు ఉపన్యాసాలు మీరు చెప్తా ఉంటే మేము వినాలా? చెప్పు పోనీ జగన్మోహన్ రెడ్డిని రమ్మని ఇక్కడికి. జగన్మోహన్ రెడ్డి అది ఇక్కడ లేడుగా, బెంగళూరులో ఉన్నాడుగా. బెంగళూరు ఎందుకు వెళ్ళిపోయాడు? ఇన్ని మాటలు మాట్లాడుకొని ఓ పని చేయండి, జగన్మోహన్ రెడ్డిని వెళ్ళమను, ఓదార్పు యాత్రకు వెళ్ళమను. ఎవరైతే బస్సు ప్రమాదాల్లో మరణించారో వాళ్ళ ఇంటికి శవరాజకీయాలు చేస్తానికి ఓదార్పు యాత్ర పేరుతోనో ఇంకొక యాత్ర పేరుతోనో వెళ్ళండి, పరామర్శ పేరుతోనే వెళ్ళండి. చెప్పించి కొట్టకపోతే అడగండి. ఇది రాజకీయాలకు సంబంధం లేని అంశంరా బాబు, మీరు అనవసరంగా వచ్చి రాజకీయాలు చేయమాకండి. ఇక్కడ మీరు ఒక దరిద్రులా తయారయ్యారు మా ప్రాణానికి అని చెప్పేసి వాళ్ళే మీ ముఖం కాంట్రీ చుమ్మేసేస్తారు. ఏరా ఇలా అధికారికంగా జగన్మోహన్ రెడ్డి టీవీలో సాక్షిలో కూర్చొని నిన్ను మాట్లాడే మీరు మీ నాయకుడి చేత చెప్పించి ఒకసారి పరామర్శకో లేదంటే ఓదార్పు యాత్రలాడుతో చేయమనండి. అక్కడ చెప్పులు గట్రా ఎత్తారు, జనం ముఖాన్ని ఊసేస్తారు. తెలియదు అనుకుంటున్నారా? వెనకాతల నుండి మీ చేత మాట్లాడుతున్నానని చెప్పేసి అని క్లియర్గా తెలిసిపోద్ది. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడేది. జగన్మోహన్ రెడ్డి సొంత ఛానల్ ఒకటి పెట్టేసుకొని కొంతమంది ఆర్టిస్టులు పెట్టేసుకొని పార్టీ ఆఫీస్ నుంచి కొద్దిగా స్క్రిప్ట్ పంపించేస్తే యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నట్టుగా చదివేస్తున్నారు వీళ్ళు. ఇక్కడ ఎక్కడైనా సరే ఇలాంటి విష ప్రచారాలు మానేసి వాస్తవాల్లోకి రండి. రోడ్డు ప్రమాదాలను కూడా రాజకీయం చేసేసి మనం ఏదో రకంగా చిత్రీకరించేసి ప్రభుత్వం పైన విమర్శలు చేసేద్దాం అనుకుంటే అది మీ పిచ్చితనం. ఇంకా మీ జీవితంలో మీరు బాగుపడేది ఏముండదు అందులో. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఎవరు దూషించారు, ఏ పార్టీ నాయకులు, వాళ్ళు ఎవరి అభిమానులు అనేది అందరికీ తెలిసిందే. చిన్నపిల్లల్ని అడిగితే చెప్తాడు. పైగా వాళ్ళు సిగ్గు లేకుండా వచ్చి మళ్ళీ ఒకరిక్కడి నుంచి మాట్లాడుతున్నారా?
సావట సన్నాసి అలా కానీ ఇంతకు మించి దిక్కుమలతాను ఉండదేమో మిమ్మల్ని ఇంతకు మించి దిగజారిపోరు అనుకున్న ప్రతిసారి అంతకంతా దిగజారిపోతూ ఉంటారు. మేము అందుకే అంటాం చాలా సందర్భాల్లో వీళ్ళు మనిషి జన్మ కాదురా బాబు, మానవ రూపంలో ఉన్న మృగాలు అని చెప్పేసినది. అందుకే నీచ రాజకీయాలు, శవ రాజకీయాలు నిజంగా మన రాష్ట్రానికి పట్టిన దరిద్రులు మాట వీళ్ళు. రాష్ట్రంలో వీళ్ళు ఉన్నంతసేపు రాష్ట్ర అభివృద్ధి జరగదు, ఒక పరిశ్రమను రానివ్వరు. ఏదైనా ఒక పరిశ్రమ వస్తుందంటే కనుక అందరు కలిసి అల్లాడిపోతారు. తెల్లారులు అల్లాడిపోతాడు బెంగళూరులో కూర్చొని ఎక్కడన్నా అయితే కనుక అర్జెంటుగా ఆ పరిశ్రమ పని ఏదో రకంగా విషప్రచారం చేయించేయాలి. ఏదైనా ఒక రోడ్డు ప్రమాదం జరిగిందంటే దానిపైన రాజకీయంగా విషప్రచారం చేసేయాలి. లేదంటే ఇలాంటి తుఫాన్ లాంటిది ఏదైనా వచ్చిందంటే కనుక దానిపైన విషప్రచారం చేసి ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసేయాలి. ఏం దిక్కు మళ్తానోరా మీది పెదవులు.